Welcome students, 10th class biology, chapter 3, transportation, the circulatory system. Today's topic is single double circulation. We know that blood flows in the blood vessels. సో మనకి ఇది తెలుసు, ఇంతవరకు మనం చెప్పుకున్నాం బ్లడ్ ఫ్లోస్ అనేది బ్లడ్ వెజల్స్ ద్వారా జరుగుతుందని. టు కీప్ ద బ్లడ్ మూవింగ్ ద హార్ట్ పంప్స్ ఇట్ కంటిన్యూస్లీ. సో ఈ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ మూవ్ అవ్వాలి అంటే పంపింగ్ ఆర్గాన్గా హార్ట్ అనేది పనిచేస్తుంది. ద బ్లడ్ దట్ ఈస్ పంప్డ్ బై ద హార్ట్ రీచెస్ ద బాడీ పార్ట్స్ అండ్ కమ్స్ బ్యాక్ టు ద హార్ట్. ఒకసారి ఈ యొక్క హార్ట్ అనేది బ్లడ్ని పంప్ చేసిన తర్వాత ఆ బ్లడ్ హార్ట్ నుంచి ఆర్గాన్స్కి వెళ్ళి ఆర్గాన్స్ నుంచి మళ్ళీ తిరిగి హార్ట్కి రావటం అనేది జరుగుతుంది. బట్ కోర్స్ టేకెన్ బై ద బ్లడ్ ఈజ్ నాట్ ద సేమ్ ఇన్ ఆల్ ఎనిమల్స్. కాకపోతే మనకి అన్ని ఎనిమల్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అనేది ఉంటుందా అంటే ఉండదు. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ చూసినట్లయితే మనకి 2 types ఆఫ్ సర్క్యులేషన్ అనేది మనం ఇక్కడ గమనించాం. ఇక్కడ దీన్ని ఏమన్నారంటే సింగిల్ సర్క్యులేషన్, దీన్ని డబుల్ సర్క్యులేషన్ అన్నాం. సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్ అంటే ఒకసారి హార్ట్కి అంటే హార్ట్ అన్నిట్లో ఉండదు, ఈ యొక్క పంపింగ్ ఆర్గాన్కి ఒకసారి రీచ్ అయిపోయిన తర్వాత బ్లడ్ మళ్ళీ డైరెక్ట్గా ఆర్గాన్స్కి వెళ్తుంది. ఆర్గాన్స్ నుంచి అంటే ఇక్కడ మనకి సర్క్యులేషన్ అనేది సింగిల్ వేలో జరుగుతుంది కాబట్టి దీన్ని మనం సింగిల్ సర్క్యులేషన్ అన్నాం. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఒకసారి ఆర్గాన్స్లో నుంచి బాడీ పార్ట్స్లో నుంచి హార్ట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అది లంగ్స్కి వెళ్ళి ఆర్గాన్స్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి హార్ట్కి చేరి అంటే ఇక్కడ మనకి చూసారంటే ప్రతి ఆర్గాన్స్కి వెళ్తుంది, మళ్ళీ హార్ట్కి వస్తుంది, మళ్ళీ తిరిగి పంపడం అనేది జరుగుతుంది. ఇక్కడ సర్క్యులేషన్ అనేది డబుల్ వే ఉంది కాబట్టి దీన్ని డబుల్ సర్క్యులేషన్ అనేసి అంటాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రమ్ యువర్ అబ్జర్వేషన్ ఇట్ ఈస్ క్లియర్ దట్ బ్లడ్ ఫ్లోస్ త్రూ హార్ట్ ఓన్లీ వన్స్ ఇట్ కంప్లీట్ వన్ సర్క్యులేషన్. ఇఫ్ బ్లడ్ ఫ్లోస్ త్రూ హార్ట్ ఓన్లీ వన్స్ ఫర్ కంప్లీషన్ వన్ సర్క్యులేషన్ ఇట్ ఈస్ కాల్డ్ సింగిల్ సర్క్యులేషన్. ద బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్ ట్వైస్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ సర్క్యులేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడేమో మనకి వన్స్ అని వస్తే సింగిల్, ట్వైస్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ సర్క్యులేషన్ అని వస్తే డబుల్ సర్క్యులేషన్. ఇది కొంచెం మనం నోట్ డౌన్ చేసుకుంటే బెటర్. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంతవరకు సర్క్యులేటరీ సిస్టమ్లో ఇంకోటి కూడా ఉంది, దాన్ని లింఫాటిక్ సిస్టమ్ అనేసి అంటాము. ఈ లింఫాటిక్ సిస్టమ్ ఏంటి చూద్దాం. యాజ్ బ్లడ్ ఫ్లోస్ త్రూ టిష్యూ సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ సర్టెన్ సాలిడ్ మెటీరియల్స్ ఆర్ కాన్స్టెంట్లీ ఫ్లోయింగ్ అవుట్ దెమ్ ఎట్ డిఫరెంట్ జంక్షన్స్. సచ్ మెటీరియల్స్ ఆర్ టు బీ కలెక్టెడ్ అండ్ సెంట్ బ్యాక్ ఇన్ టు బ్లడ్ సర్క్యులేషన్. సో మనకేమవుతుందంటే ఈ బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ ద్వారా క్యాపిలరీస్ ద్వారా ప్రతి టిష్యూలో ఉన్న ప్రతి సెల్కి ప్రతి టిష్యూలో ఉన్న సెల్కి అక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ జంక్షన్స్లో నుంచి కొన్ని మెటీరియల్స్ ఏమవుతాయంటే కలెక్ట్ చేయబడి అవి తిరిగి మళ్ళీ బ్లడ్లోకి చేరుతాయి అన్నమాట. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్ వాట్ హ్యాపెన్ టు యువర్ ఫీట్ ఆఫ్టర్ ఓవర్ నైట్ జర్నీ ఇన్ సిట్టింగ్ పొజిషన్ వితౌట్ మూవింగ్? వీ ఫీల్ దట్ అవర్ ఫుట్ వేర్ లిటిల్ టైట్. ఇన్ ఎల్డర్స్ ఇట్ విల్ బి క్లియర్ దట్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ద లెగ్స్ విల్ బి స్వోలెన్. సో దిస్ స్టేజ్ ఈజ్ కాల్డ్ ఎడిమా. మామూలుగా పెద్దవాళ్ళు చూస్తారనుకోండి, వాళ్ళు పాపం కంటిన్యూస్గా ఒకే ప్లేస్లో కూర్చోలేరు అనమాట. మనం కూడా ఏదైనా బస్సులు అట్లా ట్రావెల్ చేసేటప్పుడు అంటే చిన్నపిల్లలు కాదు, ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి చూస్తే ఆటోమేటిక్గా కాళ్ళు అనేవి స్వోలెన్ అయిపోతుంటాయి మన ఫుట్ అనేది. సో ఇలాగా అవ్వటం ఏంటి అనేది బికాజ్ ఆఫ్ ఇదనమాట, ఈ యొక్క మెటీరియల్స్ వల్ల. వై డు అవర్ లెగ్స్ స్వెల్? వీ నో దాట్ బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద బ్లడ్ వెజల్స్ పుష్డ్ బై ది హార్ట్, అంతే కదా. సో ఫ్రమ్ ద హార్ట్ ఇట్ ఫ్లోస్ ఇన్ టు ద ఆర్టరీస్ అండ్ ఫైనల్ ఇన్ టు ద కెపెలరీస్. ఆర్టరీస్లోకి, హార్ట్ నుంచి ఆర్టరీస్లోకి వెళ్ళి అక్కడి నుంచి కెపెలరీస్లో నుంచి మజిల్స్లోకి వెళ్తుంది. టు సప్లై న్యూట్రియంట్స్ టు ద సెల్స్ ద లిక్విడ్ పోర్షన్ ఆఫ్ ద బ్లడ్ విత్ న్యూట్రియంట్స్ ఫ్లోస్ అవుట్ ద కెపెలరీస్. దిస్ ఈజ్ కాల్డ్ టిష్యూ ఫ్లూయిడ్. సో మనకి టిష్యూస్లోకి వెళ్ళి రీచ్ అయ్యేటప్పుడు కెపెలరీస్ ద్వారా టిష్యూలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ అనేది కెపెలరీస్లో వచ్చి చేరి తిరిగి బ్లడ్లో కలుస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం టిష్యూ ఫ్లూయిడ్ అంటారు. టిష్యూ ఫ్లూయిడ్ టిష్యూస్లో నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఫ్లూయిడ్ టిష్యూస్ నుంచి రిలీజ్ అయ్యి కెపిలరీస్ ద్వారా తిరిగి బ్లడ్లోకి చేరుతూ ఉంటుంది. ద టిష్యూ ఫ్లూయిడ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద టిష్యూ షుడ్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ద బ్లడ్ వెజల్స్ అగైన్. మళ్ళీ కూడా ఈ టిష్యూ ఫ్లూయిడ్ అనేది బ్లడ్లోకి రీచ్ అయ్యి బ్లడ్ వెజల్స్లోకే వెళ్తుంది అనమాట. సమ్ పోర్షన్ ఆఫ్ ద టిష్యూ ఫ్లూయిడ్ ఎంటర్స్ ఇన్ టు ద వెన్యూల్స్ విచ్ ఇన్ టర్న్ ఫ్రమ్ ద వీన్స్ విచ్ క్యారీ బ్లడ్ టు ద హార్ట్. సో అవి ఏమవుతాయంటే కొంత అమౌంట్ ఆఫ్ టిష్యూ అనేది వెన్యూల్స్ అంటే వీన్స్ నుంచి వచ్చే కెపిలరీస్ అన్నటి నాళాలు లాంటి వాటిని వెన్యూల్స్ అంటారు, అక్కడికి వెళ్ళి రీచ్ అవుతుంది అనమాట. వాట్ అబౌట్ ద రిమైనింగ్ టిష్యూ ఫ్లూయిడ్? ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ టిష్యూ ఫ్లూయిడ్ టు ద మెయిన్ బ్లడ్ స్ట్రీమ్ సపరేట్ సిస్టమ్ ఈస్ ప్రెజెంట్. సో దట్ ఈస్ కాల్డ్ లింఫాటిక్ సిస్టమ్. ఇన్ లాటిన్ లింఫ్ మీన్స్ వాటర్. సో అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి డివైడ్ అయిపోయి అక్కడి నుంచి మనకి లింఫాటిక్ సిస్టంలోకి తిరిగి ఈ యొక్క టిష్యూ ఫ్లూయిడ్ కొంత భాగం అనేది వెళ్తూ ఉంటుంది అనమాట.
సో లింఫ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే వాటర్. సో అది దట్ ఈస్ ద లింఫాటిక్. లింఫ్ అంటే ఏంటి, లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏంటి. లింఫ్ ఈజ్ ద వైటల్ లింక్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూ. మెయిన్గా కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లింఫ్ అనేది వైటల్ లింక్ బిట్వీన్ ద బ్లడ్ అండ్ టిష్యూ. అంటే టిష్యూస్ నుంచి వచ్చేటటువంటి ఫ్లూయిడ్ని టిష్యూ ఫ్లూయిడ్ అంటారు. ఈ టిష్యూ ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అయ్యి టిష్యూస్ ద్వారా కెపిలరీస్ నుంచి బ్లడ్లోకి మళ్ళీ కనెక్ట్ వెళ్తుంది అనమాట. తర్వాత మళ్ళీ తిరిగి వీన్స్లోకి చేరి అక్కడ హార్ట్లోకి పంపైన తర్వాత కొంత భాగము మనకేమవుతుందంటే డివైడ్ అయిపోయి లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి లింఫ్ అనేది ఏంటంటే బ్లడ్ అండ్ టిష్యూకి మధ్యలో ఉన్నటువంటి చిన్న లింక్ అనమాట. ఓకే. Essential substances pass from blood to cells and excretory products from cells to the blood. The lymphatic system is a parallel system to venous system which collects the tissue fluid from tissues and transport it into the venous system. కాబట్టి లింఫాటిక్ సిస్టమ్ అనేది టిష్యూ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేసి వీనస్ సిస్టంలోనికి పంపిస్తూ ఉంటుంది అనమాట. బ్లడ్ ఈజ్ సబ్స్టెన్స్ విచ్ కంటైన్స్ సాలిడ్ అండ్ లిక్విడ్ పార్టికల్స్. అంటే ఏంటి మరి బ్లడ్కి లింఫ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, బ్లడ్ అనేది ఏంటి మనకి సాలిడ్ లిక్విడ్. అంటే బ్లడ్లో సెల్స్ ఉంటాయి కదా, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఇలాంటివి ఉంటాయి, అవునా. సో కనెక్టివ్ టిష్యూ బ్లడ్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లిక్విడ్ పార్ట్ అయినా లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. సో దీని మధ్యలో మనకి సెల్స్ ఉంటాయి. ఏం సెల్స్ అంటే ఈ 3 రకాల సెల్స్ ఉంటాయి. మనకి ప్లాస్మా అనేటటువంటి లిక్విడ్ పోర్షన్లో అవి తేలుతూ ఉంటాయి అనమాట. సో అది బ్లడ్ అంటే. అయితే లింఫ్ అనేది ఏంటి, బ్లడ్ వితౌట్ సాలిడ్ పార్టికల్స్. లింఫ్ అనేది కూడా మనకి బ్లడ్ లాంటిదే, కాకపోతే దాంట్లో మనకి సాలిడ్ పార్టికల్స్ ఉండవు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లడ్ అండ్ లింఫ్. టిష్యూ ఫ్లూయిడ్ ఈజ్ లింఫ్ ప్రజెంట్ ఇన్ ద టిష్యూస్. సో టిష్యూ ఫ్లూయిడ్ ఈజ్ ఏ లింఫ్. అంటే మళ్ళీ ఏమన్నా అంటే అది ఆ లింఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే టిష్యూస్ నుంచి వస్తుంది అనమాట. సో ద లిక్విడ్ పోర్షన్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ద బ్లడ్ క్లాట్ ఈజ్ సీరం. సరే, సీరం అంటే ఏంటి, మళ్ళీ లిక్విడ్ పోర్షన్ ఆఫ్టర్ అంటే మనకి ఎప్పుడైనా బ్లడ్ క్లాట్ అయినప్పుడు వచ్చేటటువంటి ఆ యొక్క లిక్విడ్ పోర్ని సీరం అంటారు. ఇలాంటివన్నీ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చిపెట్టుకోవాలి. ద మజిల్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ద స్కెలిటన్ యాక్ట్ యాజ్ pumps when they contact the help of pushing the lymph flowing in lymphatic vessels and the blood flowing in the veins towards the heart. The muscles which are attached to the skeletal muscles అనే ఉంటాయి కదా, అవి ఇప్పుడు మనకి హార్ట్ ఎలాగైతే పంపింగ్ ఆర్గాన్గా పనిచేస్తుందో, మరి ఈ లింఫ్ని లింఫాటిక్ సిస్టంలోనికి పంపటానికి పుష్ చేయడానికి మనకి ఈ యొక్క స్కెలిటల్ మజిల్ అనేది పనిచేస్తుంది అనమాట. ద వాల్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద లింఫాటిక్ వెజల్స్ అండ్ వీన్స్ స్టాప్ ద రివర్స్ ఫ్లో ఆఫ్ బ్లడ్. ఇక్కడ మనకి ఏం చేస్తుంటే లింఫాటిక్ సిస్టంలో కూడా వాల్స్ అనేవి ఉండి అవి ఈ యొక్క లింఫాటిక్ వెజల్స్లో వీన్స్లో నుంచి మనకి రివర్స్ రాకుండా, రివర్స్ ఫ్లో అనేది లేకుండా ఆపుతాయి. వీ షల్ రీడ్ అబౌట్ దిస్ సిస్టమ్ ఇన్ లింఫ్ సర్క్యులేషన్ డీటెయిల్ ఇన్ ద హైయర్ క్లాసెస్. సో ఇదనమాట అబౌట్ ద లింఫాటిక్ సిస్టమ్. సో లింఫ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ బ్లడ్, కాకపోతే దీంట్లో మనకి సాలిడ్ పార్టికల్స్ అనేవి అబ్సెంట్ అయి ఉంటాయి. బ్లడ్లో అయితే సాలిడ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో అదనమాట మెయిన్గా లింఫ్ అంటే టిష్యూ ఫ్లూయిడ్. సో అంతవరకు మనం నేర్చుకుంటే బెటర్. ఇంకా కాస్త డీప్గా వెళ్ళినా కూడా మనకి కన్ఫ్యూజన్ అనేది వస్తుంటుంది అనమాట. సో మీ క్లాస్ వరకు అయితే ఇది సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఈ ఎవల్యూషన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి బిట్స్లలో ఇస్తూ ఉంటారనమాట, కొంచెం ఇది కాన్సన్ట్రేట్ చేయండి. వెన్ ద యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ సెపరేటెడ్ దెమ్సెల్స్ ఫ్రమ్ ద విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ద లిమిటింగ్ మెంబ్రెయిన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అరోస్. సో యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అనేవి ఉన్నాయి. సో అది ద నేచర్ హ్యాస్ ఫౌండ్ ద సొల్యూషన్ బై క్రియేటింగ్ మైక్రోస్కోపిక్ ఓషన్ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కరెంట్స్. సో మనకి మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ కూడా మనకి ఉంటాయన్నమాట. అవి దే హ్యావ్ ఓన్ కరెంట్స్ అనమాట. దానికి డిఫరెంట్గా ఉంటుంది స్ట్రక్చర్. ఇన్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా ద ప్రోటోప్లాజం షోస్ నేచురల్ మూవ్మెంట్. సో మనకి యూనిసెల్యులర్లో ఎగ్జాంపుల్ అంటే మన అమీబానే చెప్పుకుంటాం. దాంట్లో ప్రోటోప్లాజం మెయిన్గా ఉపయోగపడుతుంది అంటే సర్క్యులేషన్కి అనమాట. దీస్ మూమెంట్స్ ఆర్ కాల్డ్ బ్రోమీనియన్ మూమెంట్స్ బికాస్ ఆఫ్ విచ్ ద న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద ప్రోటోప్లాజం ఈక్వల్లీ. యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటే ఏముందమ్మా, సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది. సో దాని లోపల మనకి ఒక ప్రోటోప్లాజం అనేది ఉంటుంది, న్యూక్లియస్. అదే కదా యూనిసెల్యులర్ ఆర్గానిజం. సో ఈ ప్రోటోప్లాజం అనేది మెయిన్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి న్యూట్రియంట్స్ని, ఆక్సిజన్ని ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత ది సింప్లెస్ట్ ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ప్రెజెంట్ ఇన్ యూనిసెల్యులర్ యానిమల్స్ హ్యాస్ బీన్ రిటైన్ మల్టీసెల్యులర్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్. ద ప్రోటోప్లాజం ఆఫ్ ఎనీ సెల్ ఇన్ అవర్ బాడీ ఈజ్ మొబైల్ అండ్ ప్రోటోప్లాస్మిక్ కరెంట్స్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ ద నెర్వ్ సెల్స్. అంటే మనకి యూనిసెల్యులర్లోనే కాదు, మన యొక్క హ్యూమన్ బీయింగ్స్లో కనుక అట్లా చూసినా కూడా ప్రతి ఏదైనా ఒక సెల్లో చూసుకున్నట్లయితే మెయిన్ ప్రోటోప్లాజమే ఈ యొక్క మెయిన్ అన్నమాట ఇంపార్టెన్స్ సెల్యులార్ లెవెల్లో చూసుకున్నట్లయితే. సో ద మల్టీ సెల్యులార్ ఎనిమల్స్ హ్యావ్ టు డెవలప్ మోర్ కాంప్లికేటెడ్ సిస్టమ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్. సెల్యులార్ లెవెల్లో అయితే ప్రోటోప్లాజం ఎలాగైతే వర్క్ చేస్తుంది, మరి టోటల్ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి మనం చూసుకున్నట్టయితే మనకు ఒక కాంప్లికేటెడ్ సిస్టమ్ అనేది ట్రాన్స్పోర్టేషన్కి ఉంది. అది ఏది, మల్టీ సెల్యులార్ ఎనిమల్స్లో.
పారాజోవన్స్ లైక్ స్పాంజెస్ యూస్ సీ వాటర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. మనకి క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎనిమల్ క్లాసిఫికేషన్లో ప్రోటోజోవా, పొరిఫెరా, సిలిండ్రేటా, నిమటోడా, ఇలా ప్లాటిహెల్మింథెస్ ఇలా మనం చదువుకుంటాం. మలస్కా, ఆర్థ్రోపోడా, ఓకే, ఇకానోడెర్మిటా, అలా మనం సీక్వెన్స్గా చదువుకుంటాం అన్నమాట. ఒక్కొక్క దాంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఈ పొరిఫెరా స్పాంజెస్లో చూసుకున్నట్లయితే దీంట్లో మనకి మెయిన్గా వచ్చేసి వాటర్ అనేది ట్రాన్స్పోర్టేషన్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా since the natural water current are not reliable, the sponges create their own currents by beating a flagella that are present in their body. Through flagella movement ద్వారా అవి వాటికి సంబంధించినటువంటి కరెంట్ని అంటే ట్రాన్స్పోర్టేషన్కి వీలుగా వాటి ఉంటుంది అనమాట. దాని నిడేరియన్స్లో వచ్చేసి మనకి స్పాంజెస్లో హైడ్రా జెల్లీ ఫిష్లో బ్లైండ్ సాక్ లైక్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీలో నుంచి డైజెషన్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే స్పాంజెస్ అట్లా హైడ్రాలో ఏంటి సర్క్యులేటరీ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. ప్లాటిహెల్మింథెస్లో చూసుకున్నట్లయితే ఫ్యాషియోలా హెపాటికా డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ హైలీ బ్రాంచ్ అండ్ సప్లైస్ డైజెస్టివ్ ఫుడ్ టు ఆల్ సెల్స్ డైరెక్ట్లీ. మనకి డైజెస్టివ్ ఫుడ్ అనేది మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది బ్రాంచ్డ్గా ఉండి ప్లాటిహెల్మింథెస్, ఫ్యాషియోలా హెపాటికా అలాంటి వాటిల్లో మనకి ఇవే ఉపయోగపడుతుంది. ఇన్ దీస్ ఎనిమల్స్ ఆఫ్ ఎక్స్క్రెటరీ సిస్టమ్ కలెక్ట్స్ వేస్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ సెల్ ఇండివిజువల్. ఇన్ దీస్ ఆర్ ది మోస్ట్ ఆఫ్ ది సెల్ ఆక్యుపైడ్ బై డైజెస్టివ్ అండ్ ఎక్స్క్రెటరీ సిస్టమ్. ప్లాటిహెల్మింథెస్లో చూసుకున్నట్లయితే మనకి డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఎక్స్క్రెటరీ సిస్టమ్ అనేది టోటల్ బాడీలో ఉండి ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా నిమాటిహెల్మింథెస్లో సూడోసీలోమ్ అనేది మనకి మెయిన్గా నిమాటిహెల్మింథెస్లో సూడోసీలోమ్ అనేది ట్రాన్స్పోర్టేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అదే మనకి అనిలైడ్స్లో చూస్తే అనిలైడ్స్ అనేవి ఫస్ట్ యూసిలోమేట్స్ హ్యావ్ డెవలప్ పల్సటైల్ వెజల్స్. ఇంకా మనకి అనిలైడ్స్లో ఏంటి అనే ట్రాన్స్పోర్టేషన్ ఆర్గన్ ఏంటి అంటే పల్సటైల్ వెసల్. అదే ఆర్థ్రోపోడ్లో చూసుకున్నా కూడా పల్సటైల్ ఆర్గన్ పంప్ ద బ్లడ్ టు ద హార్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ బ్లడ్ వెజల్స్ డైరెక్ట్లీ సప్లయింగ్ ద న్యూట్రియంట్స్ టు టిష్యూస్. సో మనకి ఇక్కడ బ్లడ్ వెజల్స్ అనేవి మెయిన్గా కూడా సప్లయింగ్ న్యూట్రియంట్స్ అనేవి బ్లడ్ వెజల్స్ అనేది ఫార్మేషన్ అక్కడ చూస్తాం. మనకి ఇక్కడ కూడా మనకి పల్సటైల్ ఆర్గాన్గా ఉండి తర్వాత డైరెక్ట్లీ టు అంటే ట్రెకియా అనేది ఉండి మనకి తెలుసు కదా, ట్రెకియా ద్వారానే మనకి డైరెక్ట్గా ఈ ఆక్సిజన్ అవన్నీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అది మెయిన్ ఆర్థ్రోపోడ్ అంటే కాక్రోచెస్ అట్లాంటి వాటిల్లో. తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది మనం ఈ ఆర్థ్రోపోడా తర్వాత నుంచి మనం చూస్తాము. సో ఈ ఆర్థ్రోపోడా, మొలస్కస్, లోయర్ కార్డేట్స్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఓపెన్ టైప్. అంటే ఓపెన్ టైప్ అంటే ఏమిటి, పర్టికులర్ బ్లడ్ వెజల్స్ అనేవి ఉండవు అనమాట. బాడీ మొత్తం కూడా మనకి వితౌట్ వెజల్స్లో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. దాన్ని ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అంటారు. సార్ అదర్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వర్ బ్లడ్ టేక్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ మెటీరియల్స్ విచ్ ఫ్లోస్ బ్లడ్ వెజల్స్ ఇస్ కాల్డ్ క్లోజ్డ్ టైప్. మనకి సార్ ట్రాన్స్పోర్టేషన్ అనేది త్రూ బ్లడ్ వెజల్స్ ద్వారా జరిగితే దాన్ని క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేసి అంటారు. ఈ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ మనము అనిలైడస్ చూడొచ్చు. అనిలైడస్, ఇకానోడెర్మ్స్, సెఫలోపోడ్స్, మొలస్క్స్ అట్లాంటి హైయర్ ఎనిమల్స్లో మనకి ఈ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది చూడొచ్చు అనమాట. ఇక్కడ ఇలాంటివి ఏంటంటే ఆర్థ్రోపోడ్లో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, వాట్ ఇస్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. తర్వాత పల్సటైల్ ఆర్గాన్స్ అనేవి ఎక్కడ, సో ఇలాంటి ఎవల్యూషన్ అనేది ఎలా అనేది దీని మీద కొన్ని బిట్లు అనేది రావచ్చు అనమాట. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే the human circulatory system can move 1 ml of blood from the heart to foot and back, which is approximately 2 meters in about 60 seconds time అనేది పడుతుంది అని చెప్పారు. It would take more than 60 years for the substances to move across this distance by diffusion. సో ఒకవేళ ఇలాంటిది ఇంత ప్రాసెస్ మనకి డిఫ్యూషన్ ద్వారా జరగాలంటే మనకు అంత టైం పడుతుందంట. సో మన బాడీలో అంత ఫాస్ట్ మూమెంట్ అనేది ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసారు ఏమి ఇచ్చాడంటే బ్లడ్ ప్రెషర్ గురించి ఇచ్చాడు, బీపీ. సో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మీరు 9th క్లాస్లో కూడా బాగానే చదువుకుంటారు. అంటే మనకి బ్లడ్ కాంపనెంట్స్ ఏంటి అనేది మన బ్లడ్ గ్రూప్స్ ఇవన్నీ మన 9th క్లాస్లో చదువుకున్నాం. సో చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చారు. జనరల్లీ యూ హ్యావ్ హర్డ్ దట్ వర్డ్ బీపీ. వాట్ ఈస్ బీపీ? టు మూవ్ ద బ్లడ్ త్రూ ద నెట్వర్క్ ఆఫ్ వెజల్స్ a great deal of force is required. The force is provided by the heart and as it highest when the ventricles contract, forcing the blood out of the heart into the arteries. So then there is a drop in a pressure that ventricles refill the blood for the next beat. అంటే ఇప్పుడు మనకి హార్ట్ అనేది పంపింగ్ ఆర్గాన్ కదా. సో అది మనకి పంప్ చేసేటప్పుడు హార్ట్ నుంచి మనకి ఆర్టరీస్కి కానీ వచ్చేటప్పుడు బ్లడ్ ఒక కరెంట్ ఒక ప్రెషర్తో వస్తుంది అనమాట. సో ఆ ప్రెషర్ అనేది తర్వాత మనకి హార్ట్ అనేది కాంట్రాక్ట్ అవుతూ ఉండాలి. సో కాంట్రాక్షన్ రిలాక్సేషన్స్ ఆఫ్ వెంట్రికల్స్ ఆర్టికల్స్ జరుగుతూ ఉంటాయి. సో అలా జరిగేటప్పుడు వచ్చే ఆ ప్రెషరే బీపీ అనమాట. బీపీ ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ ద అప్పర్ ఆర్మ్ ఆర్టరీ. బీపీ వేరీస్ త్రూ అవుట్ ద బాడీ. సో ఇట్ standard place must be used for the person's blood pressure to be compared over the period of time. Doctors measure the blood pressure with a device called sphygmomanometer. సో ఇది కూడా ఇంపార్టెంట్. బీపీని మనం ఎట్లా మెజర్ చేస్తారంటే
స్పిగ్నోమానోమీటర్ అనేది అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్లో. సో బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. సో మెయిన్గా ఇక్కడ బాడీ మొత్తం ఒకే విధంగా బీపీ ఉంటుందంటే బ్లడ్ ప్రెషర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే మనకి ఒక ప్లేస్ అనమాట, ఈ ప్లేస్ అనేది ఏంటంటే స్టాండర్డ్ ప్లేస్ అన్నట్టు, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్పిగ్నోమానోమీటర్ ద్వారా బీపీని మనకి చెక్ చేస్తూ ఉంటారు. దేర్ ఆర్ 2 ప్రెషర్ రీడింగ్స్. వన్ మెజర్ ద స్ట్రాంగెస్ట్ ప్రెషర్ డ్యూరింగ్ ద టైమ్ బ్లడ్ ఈస్ ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ ద వెంట్రికల్స్. దిస్ ఈస్ కాల్డ్ సిస్టోలిక్ ప్రెషర్. ఫర్ ద హెల్దీ యంగ్ అడల్ట్ ఇట్ విల్ బి 120 mm. 120/180 అనేసి మనం మెజర్ చేస్తుంటారు. సో 120/mm అనేది ఏంటంటే సిస్టోలిక్ ప్రెజర్. వాట్ ఈస్ ద సిస్టోలిక్ ప్రెజర్ ఆఫ్ అడల్ట్ అంటే 120 mm Hg. ద సెకండ్ రీడింగ్ ఈజ్ టేకెన్ డ్యూరింగ్ ద రెస్టింగ్ పీరియడ్ ఆఫ్ ద వెంట్రికల్స్. సో వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఒకటి, రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో ప్రెజర్ అనేది మెజర్ చేస్తారనమాట. దిస్ ఈజ్ కాల్డ్ డయాస్టోలిక్ ప్రెజర్. ఇట్ ఈజ్ 80 mm Hg. ఇది గుర్తుపెట్టుకోండి, 120/80 అనేది నార్మల్ బ్లడ్ ప్రెజర్ అంటే 120/80, దట్ ఈస్ ద హెల్దీ నార్మల్ బ్లడ్ ప్రెజర్. సో దానికంటే హైగా లోగా అయినప్పుడు మనకి లో బీపీ అని, హై బీపీ అని, దాని తగ్గట్లు మనకి ఫుడ్ కానీ మెడిసిన్ కానీ ఇస్తారు డాక్టర్స్. సో బీపీ విల్ చేంజెస్ అకార్డింగ్ టు ద యాక్టివిటీ in which the person is engaged, such as resting, walking, running. People who have high BP during resting period are said to the hypertension. So discuss with your teacher. So కొంతమంది మన హై బీపీ అని చెప్తారు, అంటే మామూలుగా అయితే ఈ బీపీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మనం ఏదన్నా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నప్పుడు. కానీ కొంతమందికి రెస్టింగ్ పొజిషన్లో ఉన్నా కూడా బీపీ అనేది 120/80 చూపించకుండా హైగా చూపించడం అనేది జరుగుతుంటుంది. అప్పుడు వాళ్ళకి హై బీపీ ఉంది అని చెప్పి మనకి డాక్టర్స్ అనేది మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో అది తర్వాత ఇక్కడ చూసుకుంటే కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. సో అనదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద స్టోరీ ఆఫ్ బ్లడ్ ఈస్ కోయాగులేషన్. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఎనిమల్స్ సర్వైవ్ వెన్ దే మీట్ సివియర్ ఇంజురీస్. సో ప్రతి ఒక్కరికి కూడా క్లాటింగ్ అనేది ఒక కోయాగులేషన్ ఆర్ క్లాటింగ్ అనేది ఒకటి అండి. ఏదైనా ఇంజురీ అయినప్పుడు, ఏదైనా బాడీ పార్ట్ కట్ అయినప్పుడు ఇమీడియట్గా బ్లడ్ ఫ్లో అవుతుంది, కానీ కొంతసేపటికి ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా క్లాట్ అయిపోతుంది. అది క్లాట్ అవ్వడానికి కారణం ఏంటంటే కోయాగులేషన్. సో వెన్ దెర్ ఈజ్ అన్ ఇంజురీ బ్లడ్ క్లాట్స్ 3 to 6 minutes. హౌ డస్ ద బ్లడ్ క్లాట్? వాట్ కెమిస్ట్రీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్లడ్ కోయాగులేషన్? యు నో that when you cut yourself, the blood flows out of the wound for only a short time. Then the cut is filled with reddish solid material. The solid is called blood clot. If the blood did not clot, anyone have even slight wound bleeds ప్రొఫ్యూజ్లీ. సో మనకి బ్లడ్ క్లాటింగ్ అనేది న్యాచురల్గా జరిగేటటువంటి ఫినామినా. సో 3 to 6 minutes పడుతుంది అనమాట బ్లడ్ క్లాట్ న్యాచురల్గా జరగటానికి. సో మనకి ఈ బ్లడ్ క్లాట్ కనీసం ఎలాగవుతుంది చూద్దాం. వెన్ ద బ్లడ్ ఫ్లోస్ అవుట్, ద ప్లేట్లెట్స్ రిలీజ్ అన్ ఎంజైమ్ కాల్డ్ థ్రాంబోకైనేస్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. థ్రాంబోకైనేస్. సో మనకి బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి, తర్వాత విటమిన్ కే అనేది మెయిన్గా మనకి బ్లడ్ క్లాటింగ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ అనేవి ఇమ్మీడియట్గా ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తాయి. ఆ ఎంజైమే థ్రాంబోకైనేస్. థ్రాంబోకైనేస్ యాక్ట్స్ ఆన్ అనదర్ సబ్స్టెన్స్ ప్రెజెంట్ ఇన్ ద బ్లడ్ కాల్డ్ ప్రోథ్రాంబిన్, కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ద థ్రాంబిన్. సో ఈ థ్రాంబోకైనేస్ అనేది ఏం చేస్తుందంటే ఈ యొక్క ప్రోథ్రాంబిన్ మీద యాక్ట్ చేసి దాన్ని థ్రాంబిన్గా మారుస్తుంది. థ్రాంబిన్ యాక్ట్స్ యాజ్ అనదర్ సబ్స్టెన్స్ కాల్డ్ ఫైబ్రిన్. ఈ థ్రాంబిన్ ఏం చేస్తుందంటే ఫైబ్రిన్ మీద యాక్ట్ చేసి దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ డిజాల్వ్డ్ స్టేట్, కన్వర్టింగ్ ఇంటూ ద ఇన్సాల్బుల్ ఫైబ్రిన్గా, అంటే అది డిజాల్వ్డ్ స్టేట్లో ఉంటుంది ఫైబ్రిన్. దాన్ని ఇమీడియట్గా ఇది ఏం చేస్తుంది, అప్పుడు అంత డిజాల్వ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు అది మనకి లిక్విడ్గా బయటకు వస్తుంది, ఇమీడియట్గా అది ఇన్సాల్బుల్ ఫైబ్రిన్గా కన్వర్ట్ చేసేస్తుంది. ద బ్లడ్ సెల్స్ ఎంటేంగిల్ ఇన్ ద ఫైబ్రల్స్ ఫార్మింగ్ ద క్లాట్. అవి ఇమ్మీడియట్గా ఆ ఫైబ్రిన్ అనేది, ఆ ఫైబ్రిన్ ఫైబర్స్ అనేవి ఈ క్లాటింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. ద ఫైబ్రిన్ ఫైబర్స్ ఆర్ అటాచ్డ్ టు ద ఎడ్జెస్ ఆఫ్ ద వూండ్ అండ్ పుల్ దెమ్ టుగెదర్. మనకి స్కిన్ అనేది కొంతకాలం అయిపోతే కట్ కూడా మనకు కనిపించదు అనమాట. ఆ వూండ్ ఏమైపోతుంది, స్టిచెస్ వేసినట్టుగా మనకి ఆ కట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఈ యొక్క మెయిన్ ఈ ఫైబర్స్ అనేవి ఆ ఎడ్జెస్ ఆఫ్ వూండ్ పుల్ చేసి వూండ్ మాయమయ్యేటట్టు కూడా చేస్తాయి. దిస్ డ్రై yellowish colored fluid portion after formation of the clot is serum. సో మనకి ఎప్పుడైతే కొంచెం yellowish fluid అనేది మనకు ఖచ్చితంగా కనపడుతుంటుంది ఆ వూండ్ తగ్గేటప్పుడు, అందరం చూస్తాం, దాన్ని మనం సీరం అనేసి అంటాము. సో తర్వాత మనకి కే విటమిన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద కోయాగులేషన్ ఆఫ్ ద బ్లడ్. సో ఇక్కడ మనకి బ్లడ్ అనేది వెజల్స్లో ఇలా ఉంటాయి. క్లాట్ ఫార్మేషన్ అయ్యేటప్పుడు ఇగోండి ఈ ఫైబ్రల్స్ అనేవి మెయిన్గా ఇన్వాల్వ్ అవుతాయి బ్లడ్ క్లాట్లో. దీంట్లో మనకి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది థ్రాంబోకైనేజ్, తర్వాత ప్లేట్లెట్స్, థ్రాంబోకైనేజ్, విటమిన్ కే. ఇది మెయిన్గా మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అనమాట. నార్మల్లీ ద బ్లడ్ దట్ oozes from the wound clots 3 to 6 minutes. ఎంత టైం పడుతుందంటే 3 to 6 minutes. But in some people due to vitamin K deficiencies takes more time because of genetic disorder.
the blood may not coagulate. So this type of disorder is called hemophilia. So hemophilia is a common disorder in the children which have born for marriages between very close relatives. Thalassemia and inherited disorder is also related to the blood. For more details see annexure. సో ఇక్కడ మనకి ఈ హిమోఫీలియా అనేది చాలా ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఇదేంటంటే బ్లడ్ క్లాట్ ఎక్కువసేపు తీసుకుంటుంది అనమాట. నార్మల్గా హెల్దీ పర్సన్కి అయితే 3 to 6 minutesలో క్లాట్ అయిపోవాలి, కానీ కొంతమందిలో వూండ్ కట్ అయిన తర్వాత కూడా అది క్లాట్ అవ్వదు అనమాట. సో దాన్ని మనం హిమోఫీలియా అంటాం. ఇది మెయిన్గా అయితే కే విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ హెరిడిటీ వల్ల కానీ ఈ థెలాస్మియా ఇలా చాలా డిసీజెస్ అనేవి మన బ్లడ్ సంబంధించి రిలేటెడ్గా ఉంటాయన్నమాట. ఫస్ట్ డాక్టర్స్ ఏం చేస్తారంటే కొంచెం కే విటమిన్ ఇవ్వటము అలాంటివి దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం అని జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత హౌ మెటీరియల్స్ ఆర్ ట్రాన్స్పోర్ట్ విత్ ఇన్ ద ప్లాంట్. సో ఇప్పటివరకు మన ఎనిమల్స్ చూసాం, అదే ప్లాంట్స్లో అయితే ఎలాగ జరుగుతుంది. దేర్ ఈజ్ ఎ వ్యాస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ కంటిన్యూల్ సప్లైయింగ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ టు పర్ఫార్మ్ మెటబాలిక్ యాక్టివిటీస్ and to remove excretory substances which are found in each cell of animal body. Is there anything like in the plants? Chodam. So in previous classes we studied about the Van Helmont's experiments of plants which get water that contain minerals from the soil through their roots. The water absorbed by roots and food prepared by leaves are supplied to the remaining parts of the plant, vascular bundles, xylem and phloem. So this xylem tissue is situated towards the exterior while in the stem is arranged in the bundle towards the center. సో మనం ఇది చూసుకున్నట్లయితే టీఎస్ఎఫ్ స్టెమ్ కానీ రూట్ కానీ అవి కానీ తీసినట్లయితే మనకి క్లియర్గా ఈ వాస్కులర్ బండిల్ అనేది మిడిల్లో కనపడుతుంటుంది. ఈ మిడిల్లో మనకి xylem phloem అనేది ఉంటాయి. ఈ xylem phloem అనేది ట్యూబ్ లాగా ఫామ్ అయ్యి ఈ వాటర్ని త్రూ సాయిల్ నుంచి రూట్స్ ద్వారా ఈ యొక్క xylem అనేది వాటర్ని తర్వాత ఫ్లోయం ఫుడ్ని ఇట్లాగా ఈ రెండు కలిసి వాటర్ని ఫుడ్ని తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయటంలో ఉపయోగపడతాయి, ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్లాంట్స్. సో ఇక్కడ మనకి యాక్టివిటీ అనేది ఉంది. సో ఇది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.